టీవీ చూస్తున్నాం. ఇంతలో ఒక ఇంటిని విధ్వంసం చేసిన తీరును చూపిస్తున్నారు. ఎవరిది ఇల్లు అనుకుంటున్నాం. ఇంతలో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడైన ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని పచ్చమూకలు విధ్వంసం చేశారు అని చెప్తున్నారు. నెల్లూరులో లోకేష్ గారు వచ్చిన మరుసటి రోజే రెడ్ బుక్ను అమలుపరిచి కోవూరులోని వైసీపీ నేత అయిన ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడులు జరిపించారు. ఆ ఇంటిలోని వస్తువులన్నిటినీ మొత్తం పగలగొట్టి నాశనం చేశారు. కారుతో సహా. కారు అయితే ముక్కలు చేసేశారు. లోకేష్ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ రెడ్ బుక్ చూపించి నరకం చేస్తున్నారు. ప్రసన్నరెడ్డి అమ్మగారికి 80 సంవత్సరములు. ఆ సమయంలో ఆ దాష్టీకం జరిగేటప్పుడు ఆమె ఇంట్లోనే ఉంది. అది భయంకరమైన ఆ దృశ్యాలు చూసి పాపం ఆమె గడగడ వణికిపోయారు. పెద్ద ఆమెను కూడా చూడకుండా ఆమె ముందరే అన్నీ నాశనం చేసేసారు. నెల్లూరులో ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు జరగలేదు. విమర్శలు చేసుకుంటారు. అంతేగాని ఇలాంటి ఘటనలు, దాష్టీక చర్యలు చేయరు. లోకేష్ గారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ వినాశనం చేస్తున్నారు.